ఏ తండ్రికైనా బిడ్డ బాగుంటే ఒక యు ఫీల్ హ్యాపీ, యూనో, బిడ్డ బాగుంటే బిడ్డకి బాగా సక్సెస్ వస్తే యూ ఫీల్ హ్యాపీ, సేమ్ హ్యాపీనెస్. అండ్ నిజంగా లాస్ట్ ఫిలిం ఇంత నేను బాగా ఇన్వాల్వ్ అయి చేసింది మనం, అది కేవలం నాన్నగారి కోసం చేశాను. ఆయన నా తండ్రి, ఈయన నా బిడ్డ. సో ఇది అఖిల్ కోసం ఇంత ఇన్వాల్వ్ అయి చేసింది ఈ కథ. అండ్ అందరూ దే యూస్ టు కమ్ టు మీ. నేనేదో సెట్స్కి వెళ్ళి చేయటం కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టోరీ. ఆ స్టోరీ తమన్తో మాట్లాడతాం అప్పుడప్పుడు మ్యూజిక్ గురించి, అట్లాగే మన నందుతో మాట్లాడతాం సినిమా గురించి. ఇట్ ఈస్ జస్ట్ ఏ తండ్రి అయినా తన బిడ్డ కోసం ఒక సక్సెస్ కోరుకుంటారు చూడండి, అంతే. సో మనంలాగా ఒక మెమరబుల్ ప్రాజెక్ట్ అవుతుంది అంటారా? See, that is not in my hands. నేను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నేను చేశాను. వాట్ ఐ హ్యావ్ డన్. అండ్ రేపు మనంలాగా ఒక క్లాసిక్ అవుతుందా, మనమంత రెస్పాన్సిబిలిటీ, మనమంత బాగుంటుందా అనేది ఇట్ ఈస్ హౌ పీపుల్ యాక్సెప్ట్. ఇది ఇందాక అఖిల్ అన్నాడు చూడండి, ఆ లెనిన్, అఖిల్ని కాదు లెనిన్ అనే క్యారెక్టర్ని మీ ఇంటికి మీ గుండెల్లో పెట్టుకుంటే తప్పకుండా అవుతుంది. However, best of luck to the most exciting team of Lenin. And మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన మ్యూజిక్ సూపర్ డూపర్గా ఉంది. అండ్ విజువల్స్, ప్రమోషనల్ కంటెంట్ హ్యాస్ బీన్ రియల్లీ స్టన్నింగ్. And I wish that it is a path-breaking film for Akhil in his career. It is really promising. That is what my heartfelt opinion on that. And Nagarjuna garu, ఇప్పుడు ఈ సినిమా అంటే అఖిల్ ఇప్పటి వరకు చేయని కైండ్ ఆఫ్ ఆ రగ్డ్, ఆర్గానిక్, రూటెడ్, రఫ్, టఫ్ ఆ లుక్ ఏదైతే ఉందో దానిలో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. పబ్లిక్ ఒపీనియన్ కూడా అదే. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఫీలింగ్ అంటే అఖిల్లో మీరు కనిపించారా? మీకు మీ సక్సెస్ కనిపించిందా? మీ రేపటి భవిష్యత్ కనిపించిందా అఖిల్లో మీకు? రేపటి భవిష్యత్ ఎప్పుడో కనిపించిందండి. అంటే ఈ సినిమా ద్వారా లేదు, సే నథింగ్. ఐ మీన్ ఇది చెప్పడం కష్టం, ఎలా ఆన్సర్ చేయాలి. ఇందాక చెప్పాను, ఆయనకి చెప్పాను కదా, తండ్రికి ఉండే, ఏ ఫాదర్కైనా ఉండే. నేను తండ్రిగా అడగలేదు సార్. యూఆర్ వెటరన్ యాక్టర్, వెటరన్ హీరో, చాలా పెద్ద కమర్షియల్ హీరో. యూ సీన్ లాట్ లోస్ అండ్ హైస్ ఆఫ్ ఎ కెరీర్ యాజ్ ఎ సబ్స్టాన్షియల్ కెరీర్. If you are given to make a comment on Akhil's basing on this film, because everybody is expecting, the expectations are at a very higher scale. Yes. For this film. That is always been a problem. నేను మొన్న చెప్పాను, నేను ఫస్ట్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు నాది 250, ఇది నాన్నగారు 250 చేశారు. నాగేశ్వరరావు గారు అంత బాగాలేడు అన్నారు నా ఫస్ట్ ఫిల్మ్కి. సో దట్ ప్రెషర్ is always on him. So let us not compare my career to his career. అది చేయకూడదు. అది it is no comparison, sir. It's no comparison. It's a pure feeling that is really murmuring. Pure feeling is ఇందాక స్టార్టింగే చెప్పాను, ఈ సినిమా has been a wonderful experience. Great. And from the beginning to the making till yesterday also, నిన్న కూడా చాలా చక్కటి ఎక్స్పీరియన్స్. వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. మా అందరికీ బాగా ఇష్టమైన సినిమా, ప్రేమించి చేశారు ఇక్కడ టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ, వీళ్ళందరూ ఈ సినిమాలో. సో అదే ప్రేమ రేపు ఆడియన్స్కి చూపించబోతున్నాము, వాళ్ళకి అప్పచెప్తున్నాము. అండ్ వీఆర్ హోపింగ్ వాళ్ళు సేమ్ దే విల్ రెసిప్రికేట్. ఫెంటాస్టిక్. అఖిల్ అతను నందు కథ చెప్పగానే యూ యాక్సెప్టెడ్